రాజమౌళి ఓకేగా ఒకసారి బ్యాగులా బ్యాగులా 3 ఉంటాయి. అదే డేట్ అదే సమయం లేదు. ಎಲ್ಲ ಏನು ಕಾಲನ್ನ ಜಾಗ್ರತೆ దీంట్లో ఏం చేసుకుంటారు ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్ ఆఫీస్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో స్వతంత్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ కాంగ్రెస్, భారత రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. కాబట్టి మరి ఈ యువతరం వీళ్ళందరినీ మర్చిపోతున్నారు. మరి వాళ్ళ గుర్తింపు వీళ్ళు చేసిన గొప్ప కార్యాచరణ ప్రజలకు యువతకు తెలియజేయడానికే మేము పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రాజమౌళి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు రాజు గారికి, ప్రతి ఒక్కరికి, మరి కుల సంఘ సభ్యులందరికీ కూడా, మహిళలు కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది. కొరుట్ల అంటే రత్నాకర్ రావు అంటే కొరుట్ల అన్నది కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఇలా ఏ అభివృద్ధి జరిగినా గత 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు. 10 సంవత్సరాల క్రితం జరిగిన అభివృద్ధి ఇలా కంటిన్యూగా అనిపిస్తున్నది కొరుట్ల ప్రజలకు. కాబట్టి ఆ అభివృద్ధిని కొనసాగించే విధంగా ఇవాళ మేము వచ్చి మైనార్టీలకు షాదీఖానా మంజూరు చేసినాం. అదేవిధంగా వెంకటేశ్వర కళ్యాణ మండపం మూలకు పడ్డదాన్ని దాన్ని తీసుకొచ్చి దాదాపు 80 లక్షల రూపాయలు దాన్ని కూడా మంజూరు చేసి టెండర్లో పిలవడం జరిగింది. అది కాకుండా
ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్న శ్రీరామనవమికి ఇప్పుడు సీతారాముల వారి ఆలయానికి అక్కడ మహిళలు అక్కడికి వెళ్తూ ఉంటే కష్టమవుతున్నది మాకు, రాత్రిపూట మేము టెంపుల్కి వెళ్ళాలంటే ఇమీడియట్గా నాకు చెప్పంగానే ఐమాస్క్ లైట్ మంజూరు చేసి ఆల్రెడీ శ్రీరామనవమికి ఒక రోజు ముందు దాన్ని వెలిగించడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ మాకు కొంత నిధులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ఆ నిధుల ద్వారా ఇక్కడున్న మా కౌన్సిలర్లందరినీ కూడా మీరు ప్రజలలో ఉండి మీతో పాటు నేను ఉంటాను, తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఏ నిధులున్నా కూడా నేను తీసుకొస్తా, మీ వార్డులు కూడా డెవలప్ చేస్తా అని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అందులో కూడా అతి త్వరలో నిధులు కూడా మంజూరైతే ప్రతి వార్డులు ఏదైతే 33 వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో ఏ సమస్యలున్నా, నీటి సమస్య నుంచి మొదలు పెడితే డ్రైన్ సమస్య కానుండి రోడ్ సమస్యలు ఏ ఉన్నా కూడా మేము పరిష్కారానికి ముందుంటామని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, రాజు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్.